హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈరోజు ఈ వీడియోలో నేను పట్టు చీరల మీదకి బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి. మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ టైలర్ దగ్గరికి వెళ్ళి చూపించడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఈ మధ్య పట్టు చీరల మీదకి పఫ్ స్లీవ్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. సో ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, ఒకసారి కంప్లీట్గా చూసేయండి. మీరు చూస్తున్న వీడియోలో అన్ని పఫ్ స్లీవ్స్ కూడా దేనికదే యూనిక్గా ఉంటుందండి. ఒక డిజైన్కి ఇంకో డిజైన్కి అస్సలు సంబంధమే ఉండదు. అప్పట్లో ఓన్లీ పఫ్ స్లీవ్స్ అంటే చిన్నగా పెట్టుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అందులోనే చాలా వెరైటీస్ వచ్చాయి. ఇప్పుడు ఈ స్లీవ్ డిజైన్స్ వచ్చేసి పట్టు శారీస్కే కాకుండా ఫ్యాన్సీ శారీస్కి, లెహంగాస్కి, హాఫ్ శారీస్కి, ఫ్రాక్స్కి ఇలా అన్నిటికీ కూడా సూట్ అవుతాయండి. వర్కింగ్ ఉమెన్స్కి డిఫరెంట్ డిజైన్స్ కావాలి కాబట్టి ఇలాంటివి చాలా బాగా సూట్ అవుతాయి. అలాగే వీటిని ఫంక్షన్స్కి, పార్టీస్కి, మ్యారేజెస్కి కూడా ఇలా అన్ని ఒకేషన్స్కి బాగుంటాయి. వీటిల్లో ఉన్న సింపుల్ డిజైన్స్ని మనం డైలీ వేర్ శారీస్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ డిజైన్స్ స్టిచ్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందండి. అంటే నార్మల్ బ్లౌజ్తో కంపేర్ చేస్తే మా టైలర్ అయితే 450 to 500 ఛార్జ్ చేస్తుంది. మరి మీ టైలర్ ఎంత ఛార్జ్ చేస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ పఫ్ స్లీవ్స్ డిజైన్స్ మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే ఒకే కలర్ ఉన్న శారీకి ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలాగే 2 కలర్స్ ఉన్న శారీస్కి ఎలా స్టిచ్ చేసుకోవాలి స్లీవ్స్ అనేది ఒక ఐడియా వచ్చేస్తుందండి. ఈ వీడియోని అందుకే ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను అలాంటి వీడియోసే చేస్తాను. Thank you so much for watching.